హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో రాగి పిండి ఉప్మా, దీన్నే ఉప్పుడు పిండి అని కూడా అంటారు. చిన్నప్పుడు మా అమ్మ మాకు సాయంత్రం పూట స్నాక్స్గా చేసి పెట్టేది. ఈ రెసిపీని ఇవాళ నేను మీతో కూడా షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా ఇక్కడ ఒక గిన్నెని తీసుకొని దాంట్లో 1 కప్పు వరకు రాగి పిండిని వేసుకోవాలి. ఇక్కడ నేను రాగులు తీసుకొని మిక్సీ వేసుకున్న పిండి, లేదా మీరు బయట దొరికిన పిండినైనా వాడుకోవచ్చు. దీంట్లో రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ పోసుకోవడం వల్ల మనకి పిండి అనేది మెత్తగా నానడం కోసం వాటర్ అనేదాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకున్నా. కొద్దిగా పొడిగా కావాలంటే కప్పు అయితే సరిపోతుంది. మనకి వాటర్ పోసుకునే కొద్దీ పిండి అనేది మెత్తగా సాఫ్ట్గా ఉండడం కోసం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఇంకొక అరకప్పు వరకు వాటర్ పోసుకుంటే ఇంకొంచెం స్మూత్గా అనేది ఉంటుంది. ఇలా ఒక 10 నిమిషాల పాటు కలిపి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి ఒక గిన్నెని తీసుకొని, మందాటి గిన్నెని తీసుకోండి, పిండి అడుగంటకుండా ఉంటుంది. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలను కూడా తుంపి వేసుకోండి. కొద్దిగా పోపు, అలాగే ఇక్కడ పచ్చిపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి. తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఒక పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు అనేవి మనకి బాగా వేగిపోవాలి. ఇలా వేగిపోవడం వల్ల మనకి ఈ పిండి అనేది 2-3 డేస్ బయట ఉన్నా కూడా పాడవదు. మనం ఎంచక్కా తినేయచ్చు. తర్వాత 10 నిమిషాల తర్వాత నానపెట్టుకున్నామంటే ఈ పిండిని దీంట్లో వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పిండి అంతా కూడా పచ్చి వాసన పోయేదాకా మనకి వేగాలి. వేగినట్టు ఎలా తెలుస్తుందంటే మనకి కలర్ అనేది పూర్తిగా చేంజ్ అవుతుంది. అప్పుడు మనకి ఈ రాగి పిండి అనేది పూర్తిగా వేగిపోయిందని తెలిసిపోతుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయితే మనకి సరిపోతుంది. దీంట్లో మనం తీసుకున్న కప్పు పిండికి 1/2 కప్పు బెల్లం అయితే లైట్గా స్వీట్ తినే వాళ్ళకి సరిపోతుంది. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం అంతా కరిగి కలిసేలాగా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా మనము వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే రక్తహీనత బాధపడేవారు, రక్తం తక్కువగా ఉన్నవారు కూడా తీసుకోవడం వల్ల మనకి చాలా యూజ్ఫుల్ అవుతుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.